టెక్స్ట్ బుక్ ఓపెన్ అయిందా నీకు కనిపిస్తుంది ఇది? ఎస్ సార్. ఓకే, ఇందులో పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ 318. 318. ఓకే. లాస్ట్ లైన్స్ K plus diffusers outside the membrane. ఓకే, ఇది Yes sir. restore the resting potential of the membrane at the site of excitation and fiber becomes once more responsive to the further stimulation. K plus the diffusers inside no sir. Diffuses inside Because ఒకసారి మళ్ళీ in the ఒకసారి ఇక్కడ నుంచి చదువుదాం. Thus the impulse is generated at site A or at site B. The sequence is repeated along the length of the axon and consequently the impulse is conducted. Okay. The rise in the stimulus induced permeability to the sodium is extremely short-lived. It is quickly followed by a rise in the permeability to the K plus. Within a fraction of a second, K plus diffuses outside and the membrane restores the resting potential of the membrane at the site of excitation and the fiber becomes once more responsive to the further stimulation. Antena? yes sir. ఓకే, సో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇది యాక్సాన్ మెంబ్రేన్ అనుకుందాం. ఓకే, పొటాషియం గ్రీన్ ఛానల్స్, సోడియంకి రెడ్ ఛానల్ అనుకుందాం. సోడియంకి యాక్టివ్ గేట్స్ ఇన్యాక్టివ్ గేట్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి ఇలా. ఓకే, పొటాషియానికి కూడా గేట్ ఉంటుంది కానీ అది పెద్దగా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు చదువుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ. ఈ రెండింటితో పాటు ఇక్కడ ఒక సోడియం పొటాషియం యాక్టివ్ పంప్ ఉంటుంది. ఈ బ్లూ కలర్లో వేసిన సోడియం పొటాషియం యాక్టివ్ పంప్ అనమాట. ఓకే, ఇన్సైడు దాని యొక్క ఎంత ఉంటుందంటే -70 MV అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ RMP. ఓకే, ఈ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ దేంతో వచ్చింది అంటే మనకి K ప్లస్ అయాన్స్తో వచ్చింది. ఇవన్నీ కూడా K ప్లస్ అయాన్స్. వీటితో పాటు మైనస్ ఛార్జ్ అయాన్స్ కూడా ఉంటాయి, క్లోరైడ్స్ ఉండొచ్చు బహుశా. ఓకే, బయట వైపు ఎక్కువగా సోడియం ఉంటుంది కాబట్టి మోర్ సోడియం ఉంటుంది కాబట్టి బయట ఎక్కువగా ప్లస్ ఛార్జ్. ఈ 70 MV అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. 70 MV అనేది ఏంటది? పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఒక 50 పొటాషియం 50 క్లోరైడ్ ఉన్నాయనుకుందాం. ఓకే, అంటే ఇది 0 అయిపోయినట్టే. బయట ఒక 70 సోడియం ఉందనుకుందాం. బయట నెగిటివ్ ఏం లేదు, 70 ప్లస్ ఛార్జెస్సే ఉన్నాయి. అర్థమైందా? సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 70 - 0 70 అవుతుంది. అది కూడా ఇన్సైడ్ కాబట్టి నెగిటివ్ ఉంది, -70. ఇంత డిఫరెన్స్ ఉంది, 70 డిఫరెన్స్ ఉంది. అది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనమాట. ఓకే, సో ఏదైనా ఒక థ్రెషోల్డ్ పొటెన్షియల్ వచ్చి ఈ సోడియం గేట్స్ని కానీ యాక్టివేట్ చేసి ఓపెన్ చేస్తే నీకు అది తెలుసు కదా థ్రెషోల్డ్ అంటే ఏంటి, అసలు సోడియం ఛానల్ ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇదంతా ఐడియా ఉంది కదా మనం చెప్పుకున్నది. సో బికాస్ ఆఫ్ థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అంటే 55 -55 అనుకుంటే ఎప్పుడైతే ఆ వోల్టేజ్ వచ్చిందో ఈ గేట్స్ ఓపెన్ అవ్వడం వల్ల బయట ఉన్న సోడియం లోపలికి వచ్చేసింది. అవునా? లోపలికి వచ్చిన వెంటనే ఈ గేట్స్ ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది. అదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ చెప్పింది కదా షార్ట్ లివ్డ్, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లివ్డ్ అంటే జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో థౌజండ్స్ ఆఫ్ సోడియం డంప్ అవుతుంది, ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం. ఈ సోడియం మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం అనుకునే లోపు మళ్ళీ గేట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు సోడియం అనేది లోపల ట్రాప్ అయిపోయింది. ఇలా సోడియం టూ మచ్ అమౌంట్ ఆఫ్ సోడియం లోపల ట్రాప్ అవ్వడం వల్ల -70 అనేది -60గా -50గా, యాక్చువల్లీ -50 అయితేనే అదంతా ఓపెన్ అయింది. సో -55 నుంచి ఇంకా కొంచెం తక్కువ అయిపోయి -10 0 10 +10 20 +40 వరకు కూడా స్పైక్ పొటెన్షియల్ అంటాం, అంతవరకు కూడా వెళ్ళిపోతుంది లోపల.
-70 ఉండాల్సింది +40 ఉంది. క్లియరా? Yes, sir. ఈ +40 ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండకుండా ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ముందుకెళ్తుంది. అందుకే అది కదులుతుంది కాబట్టి దాన్ని మనం యాక్షన్ పొటెన్షియల్ అన్నాం. అది ముందుకెళ్తుంది. ఆ సోడియం అనేది ఒక చోట ఉండదు. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అనేది ఇలా ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని యాక్షన్ పొటెన్షియల్ అన్నాం. ఇది అలా ముందుకెళ్తే ఇక్కడున్న సోడియం ఛానల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడున్న సోడియం ఛానల్స్ కూడా ఓపెన్ అవుతాయి. అలా ఇది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన డౌట్ ఏంటి అంటే పొటాషియం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని, అంతే కదా? Yes, sir. ఓకే, ఎందుకంటే సోడియం కింద లోపలికి వచ్చింది, లోపల ప్లస్ ఛార్జ్ +40 అయిపోయింది. కావాల్సిన ఛార్జ్ ఎంత? -70. సో +40 నుంచి -70కి రావాలని మెంబ్రేన్ ప్రయత్నిస్తోంది. కానీ దానికి వేరే దారి లేదు, ఎందుకంటే సోడియం ఛానల్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సోడియం బయటకు ఎస్కేప్ అవ్వలేదు. అయితే అది ముందుకు వెళ్ళగలుగుతుంది కానీ బయటకు అయితే వెళ్ళలేదు. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఉన్న పొటాషియాన్ని బయటకు పంపించాలి. ఆల్రెడీ +50 పొటాషియం అయాన్స్ ఉన్నాయి కదా. సో ముందైతే మెల్లిగా నువ్వు 50 వెళ్ళిపోతే ఈ +40 కనీసం -10 అవుతుంది కదా అని చెప్పి అక్కడి నుంచి లోపల ఉన్న పొటాషియం బయటకు పంపించేస్తుంది. పొటాషియం లీకీ ఛానల్స్ ఎప్పుడైతే సోడియం లోపలికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పొటాషియం అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే అడ్జస్ట్ చేయడానికి పొటాషియం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎస్కేప్ అవుతుంటుంది బయటికి. సోడియం ఇన్ఫ్లక్స్. మరి నెక్స్ట్ అక్కడ ముందుకు మేము లేదు సోడియం ఛానల్స్ ఓపెన్ ఉన్నాయి కదా సార్, అక్కడ సోడియం బయటికి వెళ్ళరా? సోడియం ఎక్కడ ఓపెన్ ఉంది? సోడియం ఎప్పుడు ఎక్కడ ఓపెన్ ఉండదు వైష్ణవి. ఎలా ఉంటుందంటే 2 గేట్స్ ఉన్నాయి. ఓపెన్ ఉంటే ఎప్పుడు వచ్చేస్తుంది కదా. ఎందుకు? యాక్షన్ పొటెన్షియల్ వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది. సోడియం ఎప్పుడైనా ఓపెన్ అయిందంటే దాని ముఖ్య ఉద్దేశం ఇన్ఫ్లక్సే. ఎక్స్ఫ్లక్స్కి ఇది అసలు ఛాన్స్ ఇవ్వదు. అర్థం చేసుకో, సోడియం ఛానల్ యొక్క బిహేవియర్ని. ఇలా ఉంటుంది, అవుట్ సైడ్ ఇలా ఉంటుంది, ఇన్సైడ్ ఇలా ఓపెన్ అయి ఉంటుంది. సోడియం బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ క్లోజ్ అయిపోవడం వల్ల మళ్ళీ లోపలికి వస్తుంది. ఇది బయటకు వెళ్ళలేదు. ఎప్పుడైతే -55 వచ్చిందో ఇక్కడికి, -55 అంటే దీన్ని థ్రెషోల్డ్ అంటాం. లేదా ఎంతకన్నా ఎక్కువ -45 అయితే సూప్రా థ్రెషోల్డ్. ఇంకా ఎక్కువ సూప్రా థ్రెషోల్డ్ కానీ థ్రెషోల్డ్ కానీ ఎప్పుడైతే వచ్చిందో ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఈ గేట్ ఓపెన్ అయితే మరి వెళ్ళిపోవచ్చు కదా. కాదు, ఈ గేట్ ఓపెన్ అవ్వడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట ఇంకా సోడియం ఉంటే అదంతా లోపల పంపించడానికే. సోడియం అనేది ఎప్పుడు కూడా ఇన్ఫ్లక్స్కే. సోడియం ఛానల్స్ ఎప్పుడు ఇన్ఫ్లక్స్కే, అది ఎప్పుడు ఎక్స్ఫ్లక్స్ చేయలేదు. దాని పద్ధతి కాదు అది. సో సోడియం అంటే లోపలికి రావడం వరకే మన దాని పని అనమాట. బయటికి వెళ్ళకపోవడం అనేది సోడియం పొటాషియం పంప్ చేతిలో ఉంటుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏంటి? ఈ సోడియం అనేది లోపల ఇరుక్కుపోయింది కాబట్టి అది ఇరుక్కుని ఉండగా మనం దాని యొక్క -70 మనం రన్ చేయాలంటే, దాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఉన్న పొటాషియాన్ని బయట పంపించేయాలి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో గేట్స్ ఉండవా సార్? పొటాషియంకి గేట్స్ ఉన్నాయి. దాని నుంచే కదా పొటాషియంకి ఒక గేట్ ఉంటుంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే లోపల ఎక్కువగా పాజిటివ్ అయిపోతే అప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. దాని గేట్ మనం అంత ఇంపార్టెంట్గా చెప్పుకోక్కర్లేదు. ఎన్సీఆర్టీ ప్రిపరేషన్లో మనం ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో అయితే కనుక చాలా గేట్సే కాదు వైష్ణవి, చాలా ఛానల్సే ఉంటాయి. లైగాండ్ గేటెడ్ ఛానల్స్ అని, సెన్సిటివ్ సోడియం ఛానల్స్ అని చెప్పేసి, అలానే వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అని 3 రకాల సోడియం గేట్సే 3 రకాలు ఉంటాయి. సోడియం ఛానల్సే. మళ్ళీ ప్రతి ఛానల్కి యాక్టివేషన్ గేటు, ఇన్యాక్టివేషన్ గేటు. ఏ టైంలో అది ఓపెన్ అవుతుంది, ఏ టైంలో క్లోజ్ అవుతుంది. పోలరైజేషను, హైపర్ పోలరైజేషను, డీపోలరైజేషను, రీపోలరైజేషను, ఇలా చాలా ఉంటుంది. ఇది ఒక నెరో కండక్షనే ఒక పెద్ద చాప్టర్ అనమాట. 4 పేజీలు ఉంటుంది. ఒక పారాగ్రాఫ్లో దీన్ని అవగొట్టేశారు కాబట్టి మనం అన్ని గేట్లు ఇవన్నీ చదవక్కర్లేదు. కాబట్టి నేను ఇక్కడ నీకు బేసిక్ సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను, బేసిక్ టెక్నిక్ చెప్తున్నాను. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్. మన ఇంట్లో 4 మంచాలు ఉన్నాయి అనుకుందాం. మీ ఇంట్లో 4 కార్ట్స్ ఉన్నాయి. మీరు 4 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాటు సరిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా ఒక 2 చుట్టాలు వచ్చారనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? అడ్జస్ట్ అవుతారు. లేదంటే మీ నలుగురిలో ఒక 2 బయటకు వెళ్ళి మీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనో లేదంటే అరుగు మీద పడుకుని చుట్టాలకు మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. రావడమే 4 వచ్చారనుకుందాం. 4 వస్తే వాళ్ళ 4కి ఇంట్లో ఉన్న బెడ్స్ ఇచ్చేసి 4 బయట కూర్చోనో లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకోవడమో అరుగు మీద పడుకోవడమో చేస్తారు. ఈ పద్ధతి ఉంది కదా.
ఎస్ సార్. సో అలా ఇక్కడ సోడియం లోపలికి వచ్చినప్పుడు ఇక వేరే గత్యంతరం లేక లోపల ఉండే పొటాషియాన్ని బయటకు పంపిస్తుంది అనమాట. నువ్వు అడ్జస్ట్ అవ్వు కొంతకాలం పాటు, నేను తర్వాత తెచ్చుకుంటాను నేను లోపలికి. సోడియంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది మన అతిథి. సో అతిథి దేవో భవ అంటాం కాబట్టి సోడియం మనం మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేద్దాం, ముందైతే నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పి పొటాషియాన్ని బయటకు పంపించేస్తాయి. పొటాషియం బయటకు వెళ్ళగలుగుతుంది. దాని పెర్మిబిలిటీ ఎప్పుడు పెరుగుతుందంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ఆ సోడియం అనే అతిథి వచ్చినప్పుడు ఇది బయటకు వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. లేదంటే దాని సొంత ఇల్లు. యాక్సోప్లాజం అనేది పొటాషియం యొక్క సొంత ఇల్లు. అందులోంచి అది ఎప్పుడు బయటకు వెళ్తుందంటే ఎవరైనా ఇలా సోడియం లాంటి వాళ్ళు వస్తే. సో సోడియం వచ్చింది, అది బయటకు వెళ్ళలేకపోతుంది, లోపల ప్లేస్ సరిపోవట్లేదు, పెర్మిబిలిటీ డిఫరెన్స్ వచ్చేసింది, -70 MVని ఎలాగైనా మెయింటైన్ చేయాలి. దానికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే పొటాషియం బయటకు పంపించడం. పొటాషియం బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా -70 MV వచ్చేస్తుంది కదా. ఎస్ సార్. పొటెన్షియల్ డిఫరెన్సే మనకు కావాల్సింది, -70 MV రావాలి. అది ఎలా అయినా పర్లేదు, అయితే సోడియం బయట పంపించాలి లేదా పొటాషియం బయట పంపించాలి. సోడియం వెళ్ళలేదు కాబట్టి పొటాషియం వెళ్ళిపోతుంది. ఎస్ సార్. క్లియరా ఇది? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు పొటాషియం బయట ఉండిపోయింది, సోడియం లోపల ఉంది, -70 MV ఉంది. ఈ టైంలో కావాలంటే ఇది రెడీగా ఉంటుంది, అంటే ఈ -70 ఉన్నప్పుడు ఇంకా కావాలంటే ఇంకా సోడియం వస్తుంది. ఒకవేళ ఏదైనా యాక్షన్ పొటెన్షియల్ ఇమీడియట్గా వచ్చింది అనుకుందాం, ఆ నెక్స్ట్ పొటెన్షియల్ కూడా మళ్ళీ సోడియం గేట్స్ని ఓపెన్ చేస్తుంది, ఇంకా సోడియం ఇన్ఫ్లక్స్ టేక్ చేస్తుంది, ఇంకా సోడియం ఇన్ఫ్లక్స్ అనేది వచ్చేస్తుంది. లేదు ఇంకా అప్పటితో అంతటితో యాక్షన్ పొటెన్షియల్ అనే ప్రాసెస్ ఆగిపోయింది, నువ్వు నిద్రపోతున్నాం, ఇంకా ఆ పని చేస్తాం, ఇంకా పడుకుంటున్నాం, మనం ఎలాంటి ఇంపల్సెస్ దానికి సెండ్ చేయడం లేదు. ఇప్పుడు ఆ నెర్వ్ రెస్టింగ్ స్టేజ్లో ఉంది అనుకుందాం. పొటాషియం అవుట్ సైడ్ ఉంది, సోడియం ఇన్సైడ్ ఉంది, -70 MV ఉంది, బట్ సోడియంతో ఉంది. అప్పుడు మొత్తం పరిస్థితులన్నీ చక్కబడ్డాక వాళ్ళు ఏమంటారంటే ఇంకా మీరు వెళ్ళొచ్చు మీ ఊరికి, మా పొటాషియం ఇంతకాలం బయటే ఉంది కాబట్టి మనం తెచ్చుకుంటాం మేము లోపలికి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి, ఆ ఊరు పెద్ద మనిషి ఎవరు అంటే సోడియం పొటాషియం పంప్ అనమాట. అదేం చేస్తుందంటే లోపల ఉన్న సోడియం అయాన్స్ని బయటకు పంపించి 3 సోడియం అయాన్స్ని బయట ఉన్న పొటాషియం లోపల పంపిస్తుంది. ఇంకా వచ్చాడు మీ ఇంట్లోకి మీరు అని చెప్పేసి అది లోపల పంపించేస్తుంది. ఇది సోడియం పొటాషియం పంపు ఫంక్షన్. సోడియం పొటాషియం పంప్ ఎప్పుడు యాక్ట్ చేస్తుందంటే ఇంకా ఎలాంటి యాక్షన్ పొటెన్షియల్స్ కండక్ట్ అవ్వడం లేదు, -70 MV ఉంది, కానీ అది ఒరిజినల్ ఓనర్స్ వల్ల కాదు, రెంట్ కొన్న వాళ్ళ వల్ల, లేదంటే అద్దెకు వచ్చిన వాళ్ళు, లేదంటే అతిథుల వల్ల ఉంది. సో లోపల ఉన్న 3 సోడియం అయాన్స్ని బయటకు పంపించేసి బయట ఉన్న 2 పొటాషియం అయాన్స్ని లోపలికి తెచ్చుకుంటుంది అనమాట. అది సోడియం పొటాషియం పంపు యొక్క ఫంక్షన్. క్లియరా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్ మళ్ళీ ఇంకోసారి చదువుదాం. Thus the impulse action potential ఇక్కడ thus the impulse action potential generated at site A arrives at site B. సైట్ ఏ నుంచి సైట్ బికి వెళ్ళిపోయింది, ఎందుకంటే అది యాక్షన్ పొటెన్షియల్ కాబట్టి. ద సీక్వెన్స్ ఈస్ రిపీటెడ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద యాక్సాన్ అండ్ కాన్సిక్వెంట్లీ ద ఇంపల్స్ ఈస్ కండక్టెడ్. మొత్తం యాక్సాన్ సైట్ బి నుంచి సైట్ సికి, తర్వాత సైట్ డికి, అలా సైట్ సికి అది వెళ్తూ ఉంటుంది నెర్వ్ ఇంపల్స్ ఎండ్ అయ్యేదాకా. ద రైజ్ ఇన్ ద స్టిములస్ ఇండ్యూస్డ్ పెర్మియబిలిటీ టు సోడియం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లివ్డ్. ఏదైతే సోడియం లోపలికి వచ్చిందో ఆ పెర్మియబిలిటీ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది, వెంటనే క్లోజ్ అయిపోతుంది, బయటకి ఎస్కేప్ అవ్వనివ్వదు. ఇట్ ఈస్ క్విక్లీ ఫాలోడ్ బై ఏ రైజ్ ఇన్ పెర్మియబిలిటీ టు పొటాషియం. ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ వచ్చిందో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడానికి, పెర్మియబిలిటీని వెనక్కి తెచ్చుకోవడానికి పొటాషియం బయటకు వెళ్ళిపోతుంది. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పొటాషియం డిఫ్యూజెస్ అవుట్ సైడ్ ద మెంబ్రెయిన్ అండ్ రీస్టోర్స్ ద రెస్టింగ్ పొటెన్షియల్ ఆఫ్ ద మెంబ్రెయిన్ at the site of excitation and the fiber becomes once more responsive to the further stimulation. Clear? Yes sir. Okay, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? So next locomotion and movement chapter. Locomotion and movement. Yes sir. Locomotion and movement chapter. ఇందులో పేజ్ నెంబర్ 311.
311. ఎస్ సార్. ఓకే, 311లో ఇక్కడ లైన్ కట్టారు, ద డార్సల్ ఫ్లాట్ ట్రయాంగులర్ బాడీ ఆఫ్ స్కెపులాస్ అది. ఇప్పుడు నీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. 311లో ఫస్ట్ పారాగ్రాఫా సెకండ్ పారాగ్రాఫా? సెకండ్ పారాగ్రాఫ్ సార్. అది పెక్టోరియల్ అండ్ పెల్విక్ గిల్డ్ స్టార్ట్ అయింది కదా, అందులో నైన్త్ లైన్. నైన్త్ లైన్. 9th లైన్ 1 2 3 4 5 6 7 8 9 10. ద స్కాపులా హ్యాస్ స్లైట్లీ ఎలివేటెడ్ రిచ్ కాల్డ్ స్పైన్ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ as a ఫ్లాట్ ఎక్స్పాండెడ్ ప్రాసెస్ యాక్రోమియన్. ఇదా ఎస్ సార్. ఇదా ఎస్ సార్. స్కాపులా నువ్వు చూడలేదా? మనకి కాలేజ్ ల్యాబ్లో ఉంది. ఈ మొత్తం హ్యూమన్ స్కెల్టనే ఉంది, ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఉన్నాయి మన ల్యాబ్లో. స్కెల్టన్ అబ్జర్వ్ చేయలే? సార్ టచ్ టచ్ చేసే కొబ్బలేదు సార్. టచ్ చేయడానికి వదలరా? నేను మన పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి చేతులకు ఇచ్చేసాను, మొత్తం స్కెల్టన్ వాళ్ళు పీసం పీసం చేస్తారు, అందుకే వదలలేదా మిమ్మల్ని. ఓకే, ఈ ఈ క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఆ స్కెల్టన్ వాళ్ళ చేతికి ఇచ్చాను. నేనే అడిగాను ఏది యాక్రోమియన్ ప్రాసెస్ చూపించండి అని చెప్పేసి. ఓకే, ద డార్సల్ ఫ్లాట్ ట్రయాంగులర్ బాడీ స్కాపులా హ్యాస్ ఎ స్లైట్లీ ఎలివేటెడ్ రిచ్ కాల్డ్ ద స్పైన్. ఇక్కడ ఉంది కదా, ఓకే, ఈ బొమ్మ కూడా కవర్ చేస్తుంది కదా. రైట్, స్కాపులా అంటే ఏంటంటే ఇది ట్రయాంగిల్ షేప్డ్ బోన్ అనమాట. ఈ ట్రయాంగిల్ షేప్ బోన్ ఉంది కదా, దీన్ని స్కాపులా అంటాం. ఈ స్కాపులా దగ్గర ఒక ఎలివేటెడ్ రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని స్పైన్ అంటాం అనమాట. ఓకే, ఈ స్పైన్ అనేది కొంచెం ముందుకు వచ్చి ఒక ఇలా ఎలివేటెడ్ పోర్షన్ ఇస్తుంది, దీన్ని యాక్రోమియన్ ప్రాసెస్ అంటాం. ఈ యాక్రోమియన్ ప్రాసెస్కి ఈ స్కాపులాకి మధ్యలో ఉండే క్యావిటీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం గ్లేనాయిడ్ క్యావిటీ అంటాం. ఈ గ్లేనాయిడ్ క్యావిటీ లోపల ఈ హెడ్ ఆఫ్ హ్యూమరస్ అనేది ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇలా ఓకే, నీకు నేను డయాగ్రామ్ చూపిస్తాను, ఎంత కష్టపడేదానికన్నా బెటర్. కనిపిస్తుందా డయాగ్రామ్? ఇంకో ఇది స్కాపులా అంటే. ఈ స్కాపులాలో ఇక్కడ ఒక రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ ఉంది చూసావా? సారీ, ఇది స్పైన్ ఆఫ్ స్కాపులా, ఎలివేటెడ్ అయిన పోర్షన్ అది. ఇలా కనిపిస్తుందా? ఈ ఎలివేటెడ్ అయిన ఈ పోర్షన్ని మనం స్పైన్ అంటాం. అది అలా స్పైన్ కొంచెం ముందుకెళ్ళి ఒక యాక్రోమియన్ ప్రాసెస్ని ఫామ్ చేస్తుంది, ఇది యాక్రోమియన్ ప్రాసెస్. ఈ యాక్రోమియన్ ప్రాసెస్కి దీనికి మధ్యలో ఉండే ఈ క్యావిటీని గ్లేనాయిడ్ క్యావిటీ అంటాం. ఇది మౌస్ మూవ్ అవుతుంది కదా, ఈ గ్లేనాయిడ్ క్యావిటీలో ఫిక్స్ అవుతుంది అనమాట హ్యూమరస్ అనే హ్యాండ్ యొక్క హెడ్. ఇదంతా ఫ్లాట్ బోన్, దాంట్లో ఒక ఎలివేటెడ్ పోర్షన్. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది కోరకాయిడ్ ప్రాసెస్. ఇది కోరకాయిడ్ ప్రాసెస్, ఇది యాక్రోమియన్ ప్రాసెస్. స్పెనాయిడ్ నాచ్. ఇంకా అది కూడా లాస్ట్ పెల్విక్ గిరిడల్ కన్సిస్ట్ కోయాక్సియల్ బోన్స్. ఎక్కడ పెల్విక్ గడల్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాక్సియల్ బోన్స్. పెల్విక్ గడల్ అంటే ఏదైనా గడల్ 2 కాక్సియల్ బోన్స్. ఇది ఒక కాక్సియల్ బోన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఒక కాక్సియల్ బోన్. సేమ్ ఇలాంటిదే ఇక్కడేమో మనకి శాక్రం ఉంటుంది. ఈ శాక్రంకి ఇటువైపున మళ్ళీ ఇంకొక కాక్సియల్ బోన్ ఉంటుంది. ఇలా 2 కాక్సియల్ బోన్స్, ఇదొక కాక్సియల్ బోన్, ఇదొక కాక్సియల్ బోన్. ఈ 2 కాక్సియల్ బోన్స్ కలిపి మొత్తం పెల్విక్ గిడల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈచ్ కాక్సియల్ బోన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ 3 బోన్స్, ఇలియం, ఇస్కియం అండ్ ప్యూబిస్. ఇలియం, ఇస్కియం అండ్ ప్యూబిస్. ఈ 2 ప్యూబిస్ని కలుపుతూ ఉండేదాన్ని ప్యూబిక్ సింఫసిస్ అంటాం. దీన్ని ప్యూబిక్ సింఫసిస్ అంటాం. ఇది ఫైబ్రస్ కార్టిలేజ్తో ఫామ్ అవుతుంది, కార్టిలేజినస్ జాయింట్. నీకు అది కూడా చూపిస్తాను.
ఫస్ట్ వచ్చేసి ఇలియం, ఎల్లో కలర్లో ఉంది కదా ఇలియం. ఎస్ సార్. కింద పర్పుల్ కలర్లో ఉన్నది ఇస్కియం. ఇది ప్యూబిస్. ఈ రెండు ప్యూబిస్కి మధ్యలో సెంటర్లో ఉన్నది ఇది ప్యూబిక్ సింఫసిస్. ఇక్కడ ప్యూబిక్ సింఫసిస్ కార్టిలేజినస్ జాయింట్, అది ఫైబ్రస్ కార్టిలేజ్తో. ఇది ఫైబ్రస్ జాయింట్ కాదు, మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ టైం కూడా ఒకసారి అడిగారు. ప్యూబిక్ సింఫసిస్ అనేది ఏ టైప్ ఆఫ్ కార్టిలేజ్? ఫైబ్రస్ కార్టిలేజా, సారీ ఏ టైప్ ఆఫ్ జాయింట్? ఫైబ్రస్ జాయింటా, కార్టిలేజ్ జాయింటా, సైనోవియల్ జాయింటా? చాలామంది దీన్ని ఫైబ్రస్ జాయింట్ అని చెప్పి సెలెక్ట్ చేశారు. ఫైబ్రస్ కార్టిలేజే కానీ ఇది కార్టిలేజియనస్ జాయింట్. అర్థమైందా? ఆ కార్టిలేజ్ అయితే ఫైబ్రస్ కార్టిలేజ్, కానీ ఈ టైప్ ఆఫ్ జాయింట్ని, అది ఫైబ్రస్ కార్టిలేజ్ అయినా, ఎలాస్టిక్ కార్టిలేజ్ అయినా, హైలిన్ కార్టిలేజ్ అయినా, కార్టిలేజ్తో ఫామ్ అయింది కాబట్టి దీన్ని కార్టిలేజ్ జాయింట్ అనే అంటాం. ఫైబ్రస్ జాయింట్ అంటే అసలు చిన్న మూమెంట్ కూడా ఉంటుంది అనమాట. సుచ్యూర్స్ ఫైబ్రస్ జాయింట్ ఎగ్జాంపుల్, సూచర్స్. ఓకే, ఇది పెల్విక్ గడి. నెక్స్ట్ అయిపోయింది సార్. అమ్మా అంతే సార్. అంతే.